కేంద్రం ఖచ్చితంగా స్పందించి ట్రిబ్యునల్ 6 మాసాల లోపల తీర్పు ఇచ్చేటువంటి విధంగా ఒకవైపు ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం, ఉద్యమానికి శ్రీకారం చుట్టి దీన్ని బలోపేతం చేస్తాం ప్రజాక్షేత్రంలో. రెండో వైపు అటు కేంద్రం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెడతాం. ఈ తెలంగాణ ప్రజల జీవనమరణ సమస్య, ఇది రాజకీయ ఉద్దేశాలు లేవు ఎవరికి కూడాను. నీళ్లు తప్ప, నీళ్లు లేకపోతే తెలంగాణ ఎందుకండి? తెచ్చిందే తెలంగాణ నీళ్ళ కోసం. ఆ నీళ్ళనే మీరు గంగార్పణం చేసేస్తే, కృష్ణార్పణం చేసేస్తే ఆ పాలన ఎందుకు ఇంకా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన ట్రిబ్యునల్ ద్వారా జరిగేటువంటి ఆ పరిష్కారం 6 మాసాల్లో తప్పకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇప్పటికైనా భేషజాలకు పోకుండా రాజకీయాల కోణంలో ఆలోచించకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనం నిజంగా మీకు పడితే 9.5 ఏళ్ల కాలం పాటు పరిపాలన చేసినటువంటి పార్టీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉంది, బాధ్యత గల ప్రతిపక్షంలో ఉంది. ఆయన తిండి గింజలు కరువైన నాటి నుంచి వాళ్ళ దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణను తెచ్చినటువంటి బాధ్యత పోషించింది కేసీఆర్ ప్రభుత్వం. భేషజం ఎందుకు మీకు? కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా, అందరిని పిలిచి మాట్లాడొచ్చు కదా. ఈ సమస్య ఉంది, ఏం చేద్దాం, ఎట్లా ముందుకు పోదామని మాట్లాడొచ్చు కదా. ఆ పని చేయకుండా గత ముఖ్యమంత్రిని, గత పరిపాలనను తిట్టడమే అజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతారా మీరు? నీళ్ళ గురించి మాట్లాడమంటే, నీళ్ళ హక్కును కాపాడమంటే. అందుకోసమే రేపు 13వ తారీఖు నాడు నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవడానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ ఒత్తిడిని పెంచుతాం, ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం, ఖచ్చితంగా ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ.